వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇంటి గేట్లను పడగొట్టి ఆయన కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. 12వ డివిజన్ పరిధిలోని డిఆర్ మహల్ వెనుకవైపు ఉన్న వెంకటరెడ్డి నగర్లో జనసేన నాయకుడు రుద్రకిషోర్ నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానీ, అతని అనుచరులు రాత్రి రుద్రకిషోర్ ఇంటిపై మందు తాగి దాడికి దిగారు. ఇంటి గేటును పగలగొట్టి రుద్రకిషోర్ కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. బలిజ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రుద్రకిషోర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. జనసేన నాయకుడు రుద్రకిషోర్ ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రుద్రకిషోర్, వైసీపీ నాయకుడు జానీ, అతని అనుచరులపై ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12వ డివిజన్లో మామూలుగా ప్రతిరోజు చేసేలాగా ప్రచారం చేస్తున్నామన్నా. మేము ప్రచారం చేసే స్పాట్కి వాళ్ళు వచ్చి పచ్చ బూతులు తిట్టుకుంటా, అమ్మనా బూతులు డాష్ అని తిట్టుకుంటా అంటే మా ప్రచారం చేసే మా కార్యకర్త మహిళలంతా అన్న నేను తిడుతున్నారంటే కూడా నేను పర్లేదు ఉన్ని రాండి అని చెప్పి వాళ్ళందరూ తీసుకుని అక్కడ గొడవలు ఎందుకు పెద్దదవుతుందని చెప్పి నేను గౌరవంగా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అన్న నన్ను ఇట్లా తిడుతున్నాడన్న, మీ అబ్బాయికి ఒకసారి చెప్పండి, ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, వాళ్ళంతా కలిసి ఉండే వాళ్ళమే కదా, ఎందుకు తిట్టడము, నా 10 మంది ముందర స్టోర్లో బియ్యం వేసి వాళ్ళందరూ ముందర తిరుగుతా ఇట్లా చేస్తున్నాడన్న, మీ గ్లాస్ గురించి ఎట్లా తిరుగుతారో చూస్తాము, ఎట్లా ప్రచారం చేస్తారో చూస్తాము, మీ వాళ్ళు ఎట్లా గెలుస్తారో కూడా చూస్తాను అనేసి అందరు ముందర తిరుగుతా అంటే అది మంచి పద్ధతి కాదన్నా, చెప్పండి అన్న, అట్లా అన్ని చేయొద్దండి అన్న నేను వాళ్ళ నాన్న చెప్తే వాడు 10 నిమిషాలు మళ్ళీ నాకు మెసేజ్ చేసి కొద్దిగా నా ఫోన్ ఎత్తురా, కొద్దిగా నువ్వేంద్ర మా నాన్న చెప్పేదని చెప్పి నాకు మెసేజ్ పెట్టి నాకు 100 ఫోన్లు చేసి మీ ఇంటికాడికి వచ్చినాను, నువ్వు మగవాడికి మీ అమ్మ పుట్టింటే నువ్వు మీ ఇంటికాడికి రారా, తప్పి చూస్తాను. మా భార్య ఇంట్లో ఒకటే ఉన్నప్పుడు ఇంటికాడికి వచ్చి తలుపులు లేక ఆ అమ్మాయి ఇంకా భయపడి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ కాడికి వెళ్తే అక్కడ మీ ఆయన కథ చూస్తాము, మీ ఆయన కథ దిగదా మేము చూస్తాము అని చేతులు కాలు ఎరగొట్టాము, లేకపోతే క్రియ ఉండదు చెప్పు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ రెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద ఏదైతే తిరుపతిలో జనసేన నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి రోజు రోజుకి ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో చూసుకున్నట్లయితే జనసేన యువ నాయకులు రుద్రకిషోర్ ఇంటిపై అయితే దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అక్కడ స్థానిక ఏదైతే డిఆర్ మహల్ థియేటర్ సమీపంలో ఉన్నటువంటి 12వ వార్డు డివిజన్ లో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ఏరియాకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ జానీ అనే వ్యక్తి అతనితో పాటు మరికొంతమంది మద్యం సేవించి ఆ ప్రాంతానికి ఆ రుద్రకిషోర్ ఇంటికి చేరుకొని భారీగా దాడులు చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఇంటి గేటు పడగొట్టడమే కాకుండా ఇంట్లోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా అందరూ కేకలు వేయడం, ఆ చుట్టుపక్కల వారు అంతా బయటికి రావడంతో వారు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అతని రుద్రకిషోర్ ని దాడి చేసేందుకే అతన్ని చంపేందుకే వచ్చారు అని చెప్పేసి జనసేన నాయకులు అయితే తెలుస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే గత ఏదైతే వారం నుంచి పూర్తి స్థాయిలో దిగుతున్న అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఇటు జనసేనకే ఎక్కువగా ప్రతి ఒక్కరూ అంటే ప్రజలు పూర్తిగా మద్దతు ఇస్తుండడంతో దాన్ని భరించలేనటువంటి వైసీపీ నాయకులు ఏదైతే దాడులకి తెగపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతిలో ఎక్కడ చూసినా జనసేన ప్రచారం ముమ్మరం చేయడం, ఎక్కడ చూసినా జనసేనకే ఎక్కువగా పూర్తిగా మద్దతు రావడంతో ఇటు వైసీపీ నాయకులు జనసేన నాయకులపై దాడులు ఎక్కువైపోయినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దీన్ని తిరుపతి సమస్య ప్రాంతం అని చెప్పేసి ఇప్పటికీ ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో అంటే 2-3 రోజుల్లో ఎటువంటి గొడవలు జరుగుతాయో అనే ఆందోళనతో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి రుద్రకిషోర్ ఇంటి వద్ద జరిగినటువంటి గొడవకి వెంటనే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. అది ఏం జరిగిందనే దాని మీద కూడా ఆయన ఆరాధించిన విషయం ఉంది. ముఖ్యంగా ఆ స్థానిక డిఎస్పీకి ఇటు సిఐకి అయితే ఆయన ఫిర్యాదు చేశారు. రోజు రోజుకి వైసీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. ఈ మరోవైపు జనసేన నాయకులపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై పూర్తిగా ఈసీ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.